దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము కొరకైన దేవుని వాక్యము 119వ కీర్తన 133వ వచనము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. ప్రభువునందు ప్రియులారా, జీవితంలో చాలా మంది ఒక స్థిరమైన స్థితిని కలిగి ఉండలేరు. వారి ఆలోచనలు, వారు చేసే పనులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అటువంటి వారి జీవితము ఎల్లప్పుడూ తొందరపాటుతోనూ అలజడులతోనూ గడపవలసి ఉండును. వారు తాము తీసుకున్న నిర్ణయములను బట్టి తమ జీవితంలో ఎప్పుడూ నిరాశనే ఎదుర్కొనుచు ఉందురు. అంతేకాదు గాని వారి జీవన ప్రయాణమంతా పాపము యొక్క ఏలుబడిలో ఉండును. సత్యమైన దేవుని వాక్యమునకు విధేయులమై ఆ వాక్యమును అనుసరించి నడిచిన ఎడల మన దేవుడు మన అడుగులను స్థిరపరచువాడై ఉన్నాడు. మానవుని యందుగల తిరుగుబాటు స్వభావము దేవుని సత్యమును ఒప్పుకొనుటకు నిరాకరించును. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యము శక్తి గలది. అది మన ప్రాణములను తెప్పరిల్ల చేయునది, మన అడుగులను స్థిరపరచునది. ఫలవంతమైన, ముఖ్యమైన, చురుకైన దేవుని వాక్యమును ఎరిగి దానికి విధేయులమైనప్పుడు ఆయన మన అడుగులను స్థిరపరచును. దేవుని వాక్యానుసారముగా నడవగలిగిన వాడు ఏ పాపమును తనను ఏలుటకు ఇష్టపడడు. క్రీస్తు యేసు మన కొరకు శ్రమలు అనుభవించి తన ప్రాణమును అర్పించి ఉండెను. దేవుని దివ్య వాక్యమును అనుసరించి నడిచిన ఎడల ఆ దేవాది దేవుడు మన అడుగులను స్థిరపరచువాడై ఉన్నాడు. ఏ పాపమును మనలను ఏలకుండా మనకు రక్షణ కల్పించువాడై ఉన్నాడు. కాబట్టి వాక్యమయ్యున్న దేవుని యందు భయభక్తులు నిలిపి ఆయన మార్గముల వెంబడి పయనించినట్లు దేవుని కృప మనందరికి తోడయుండునుగాక. ఆమేన్.